న్యాయం చేయాలి న్యాయం చేయాలి జగదీష్ బాధితులందరికీ న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి జగదీష్ బాధితులందరికీ న్యాయం చేయాలి 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 న్యాయం చేయాలి న్యాయం చేయాలి పవన్ కళ్యాణ్ గారి విషయం మీద స్పందించాలి స్పందించాలి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి స్పందించాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఈయన నియోజకవర్గంలో చేడపూరికి ఇక్కడి నుంచి తరిమేయాలి తరిమేయాలి డిప్యూటీ సీఎం గారు ఈ విషయంలో స్పందించాలి తన నియోజకవర్గ హెడ్క్వార్టర్లోనే జప్తు చేసి బాధితులందరికీ న్యాయం చేయాలి పంచాలి పంచాలి మేమేమి శాంతియుతంగా మాసిపోయి అవునండి బహిష్కరించాలి బహిష్కరించాలి గత 15 సంవత్సరాల బట్టి మోసం చేసిన ఈటి జగదీష్పై చర్యలు చేపట్టాలి చేపట్టాలి బాధితులందరికీ న్యాయం చేయాలి చేయాలి పెడతారు ఎక్కడైతే హైకోర్టులో కేసు ఇతని మీద కేసు హైకోర్టులో ముందుగా కట్టింగ్ ఏదైనా కూడా రాసి కట్టింగ్ ఎంతమంది థియేటర్ చేసిన వారు ఎలక్షన్ లో పోటీ చేశారండి గౌరవ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిషోర్. మాది నిడదవోలు నియోజకవర్గం వనరాజవరం మండలం తాడిపూర్ విలేజ్. మేము ఉద్యోగాల నిమిత్తమై జగదీష్కి మా బంధువులకి మా స్నేహితుల పిల్లలకి ఉద్యోగాల నిమిత్తమని వారి కొడుకు బెంగళూరులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ అని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మా దగ్గర తలకొక 4 లక్షలు తీసుకున్నాయండి. ఉద్యోగం ఇవ్వకపోగా మమ్మల్ని తిప్పించుకుని ఎదురు వేధించాడు, ఫోన్లో దుర్భాషలాడాడు. ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా సమాధానం లేదు. మేము మోసపోయామని తెలుసుకుని బాధితులు ఎవరున్నారని అందరినీ సేకరించి ఇలా కనుక్కొనగా మాలాగా మోసపోయిన వారు నాకన్నా ముందు ఒక 25-30 మంది నాకు దొరికారు. అందరినీ కలిసి ఎంక్వైరీ చేస్తే ఆడు చీట్ అని 420 అని పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని పోలీసు వారి ద్వారా తెలుసుకున్నాను. మా మిత్రులవి మావి కలిపి సుమారుగా 50 లక్షల వరకు తీసుకుని ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడండి. అందరి దగ్గరికి తిరిగే రాజకీయ నాయకుల దగ్గరికి ఎప్పుడు న్యాయం జరగలేదండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ మేడం అనిత గారు చొరవ తీసుకున్నారు. ఆ చొరవ అలాగే చూపించి మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలు మోసం చేస్తూ బతుకుతున్నాడు. సస్పెక్టెడ్ సీట్ ఉన్న వీళ్ళని అలర్ట్ చేయకపోవడం, పోలీసులు ఈయన్ని ఏమనంటే వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయడం, ఎవరితో 10 లక్షలు చెప్పడం, లాయర్తో కేసులు వేసి పోలీసుల మీద కూడా కేసులు వేస్తారని చెప్పి ఇంక వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేశారు. అయితే ఇటీవల మళ్ళీ అందరికీ నిన్న కూడా డీజీపీ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత లోకేష్ గారికి, సీఎం ఆఫీసులోని మొత్తం ఎంతమంది అధికారులు ఉన్నారో అంతమంది అధికారికి, అనకాపల్లి జిల్లా ఆఫీసర్ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి అందరికీ ఫిర్యాదులు ఇచ్చిన ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు. ఈ విధంగా మళ్ళీ తిరగేసేయమని బాధితుల మీద కేసులు వేయడం ఈయనకి అలవాటు చేస్తున్నాడని చెప్పి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో శాంతియుతంగా ఆయన ఇంటి ముందు మేము మా డబ్బులు మాకు ఇప్పించాలని న్యాయం చేయాలని మేము కోరుతూ ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మిత్రులందరూ ఈయన మా వల్లే చాలా వందల మంది మీద చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఈయన బాధితులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా నియోజకవర్గంలో మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే ఇటువంటి చేడపూరికి 21 సంవత్సరాలు బట్టి రౌడీ సస్పెక్టెడ్ సీట్ ఉన్న వ్యక్తి మీద కూడా చర్యలు చేపట్టడం మా దురదృష్టకరం. ఇప్పటికన్నా మీ మిత్రులు మీడియా మిత్రుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మా హోమ్ మినిస్టర్ గారిని కూడా మేము స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. ఆవిడ కూడా న్యాయం చేస్తానన్నారు. కాబట్టి మీ ద్వారాగా వీళ్ళందరికీ తెలిసి మా డబ్బులు న్యాయపరంగా మేము ఇచ్చిన డబ్బులు, మా మోసం చేసిన డబ్బులు తిరిగి ఇప్పించి మాకు న్యాయం చేస్తారని, అలాగే మా తోటి మిత్రులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈయనకేమి 4 అంతస్తులు కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఈయన ఆస్తులు సీజ్ చేయాలి, అలాగే ఈయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, ఈయన్ని ఈ పిఠాపురం నుంచి బహిష్కరణ చేయాలని కూడా కోరి ఇలాంటి చేడపూరుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న హెడ్ క్వార్టర్లోనే ఇలాంటి చేడపూరుకు ఉన్నాడంటే ఇతన్ని బహిష్కరణ చేసి అందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా అందరికీ మేము తెలియజేస్తున్నాం.